హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక డ్రెస్ టాప్ కటింగ్ అండి. ఒక టాప్ కటింగ్ అనమాట. టాప్ కటింగ్ కోసం 2 మీటర్లు లైనింగ్ క్లాత్ అండి. ఇది 2 మీటర్లు ఉంది. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలండి. ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. వాళ్ళు సైజ్కి డ్రెస్ ఇచ్చారండి, మనకి టాప్ ఇచ్చారు. ఒకవేళ బాడీ సైజ్ తీసుకుంటే మనం టేప్ తోటి వేసుకోవచ్చండి. ఇది మనకి డ్రెస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా డ్రెస్ని వేసుకొని ఎలా కట్ చేయాలో చూపిస్తుందండి. చాలా ఈజీ అండి ఇది. డ్రెస్ వాళ్ళు సైజ్ డ్రెస్ ఇస్తే మాత్రం చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది కటింగ్ అనేది. కొలిచేది ఏమి ఉండదు కదండి, డైరెక్ట్ మనం డ్రెస్ని వేసి కటింగ్ చేస్తాం కాబట్టి. ఇది కొంచెం పొడవు అని చెప్పారు వాళ్ళు. పొడవు అయితే తగ్గించాలండి. నేను లైనింగ్ ఎంత ఉందో అంతనే తీసుకుంటున్నాను అండి, యాజ్ ఇట్ ఈస్ అంతనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫోల్డింగ్లో మనకి ఎలాగో మనం ఫోల్డ్ చేస్తాం కదా ఇక్కడ. ఇప్పుడు ఈ డ్రెస్ని నీట్గా ఇలా అనుకొని మంచిగా నీట్గా అనుకోవాలండి, కింద ఎగుడు దిగుడు లేకుండా. ఇలా నీట్గా అనుకొని ఫస్ట్ అయితే నెక్ని మార్క్ చేసుకోవాలండి. డ్రెస్ టాప్ ఇది. ఇప్పుడు ఫస్ట్ నెక్ దగ్గర, ఇది రెడీమేడ్ టాప్ అండి. ఇది వాళ్ళకి చాలా కరెక్ట్ సరిపోయిందంట ఈ డ్రెస్. ఇది ఎలా ఉందో అలాగే కుట్టమన్నారు అనమాట. అయితే నెక్ కూడా ఇది ఎంత ఉందో అంతనే పెట్టాలండి, ఎక్కువ ఏం పెంచొద్దు అన్నారు వాళ్ళు. ఫస్ట్ యాజ్ ఈజ్ నెక్ ఎలా ఉందో అంత మనం మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఒకటి ఎగ్జాక్ట్, ఒకటి ఎక్స్ట్రా. షోల్డర్ దగ్గర కూడా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, అక్కడ కూడా ఎక్స్ట్రా ఒకటి, ఎగ్జాక్ట్ ఒకటి. మనకి మనం బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటామో సేమ్ అలాగేనండి. కాకపోతే ఇది డ్రెస్ టాప్ కదండి, కొంచెం లాంగ్ ఉంటుంది. మనకి చూసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చంక దగ్గర, చంక రౌండ్ ఉంటుంది కదా, చంక డౌన్ రౌండ్ ఉంటుంది కదండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక మార్క్ ఎక్స్ట్రా ఒకటి అనమాట. ఇప్పుడు నీట్గా ఇలా అనుకొని మనం ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర ఎక్స్ట్రా ఎగ్జాక్ట్ ఒకటి, ఎక్స్ట్రా ఒకటి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ అనేది కొలత, ఎగ్జాక్ట్ కొలత ఇక్కడ ఉంది కదండి. మనకి చిన్న సైజు ఉన్నప్పుడు క్లాత్ బాగా సరిపోతుందండి మనకి. ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది కదండి. ఫస్ట్ ఇలా లైన్ గీసుకోవాలి మనము, ఇలా మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ హిప్ దగ్గర అనమాట. ఇది హిప్ దగ్గర కట్స్ వస్తుంది కదండి. ఈ కట్స్ ఎంత ఉందో అంతనే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గీసేసుకోవాలండి ఫస్ట్. ఇది నడుము దగ్గర అనమాట. నడుము దగ్గర షేప్ వస్తుంది కదండి, ఆ షేప్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలాగా మనము. చూడండి ఎగ్జాక్ట్ అయితే ఇక్కడికి ఉంది. మనం కుట్టేటప్పుడు చూసి కుట్టుకోవాలండి మనము. ఇప్పుడు బ్యాక్ కొంచెం కిందికి ఉంది, బ్యాక్ పైకి ఉందండి, సారీ, బ్యాక్ పైకి ఉంది, ఫ్రంట్ కొంచెం కిందికి ఉంది అనమాట. అది ఎలా ఉందో అలాగే నేను మార్క్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నేను కట్స్ దగ్గర ఎక్స్ట్రా తీసుకుంటాలేనండి, ఎందుకంటే ఈ కట్స్ అనేది లోపలికి వెళ్ళిపోయినాయి అంటే, ఇవి అంటే ఆ సైజు పెద్దగా అయిపోయి లోపలికి వెళ్ళిపోయినాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంతనే చేసుకోనండి, ఎక్స్ట్రా తీసుకోవద్దు. ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత తీసుకున్నారంటే మనము కట్స్ లోపలికి ఫోల్డ్ చేసేసరికి కరెక్ట్ ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ కట్స్ దగ్గర నేను కరెక్ట్గా తీసుకున్నాండి, ఎందుకంటే ఈ కట్స్ లోపలికి ఉన్నాయన్నమాట, కరెక్ట్గా లేవు మనకి ఇవి. ఎందుకంటే సైజు పెద్దగా ఉండడం వల్ల మనము ఫిట్టింగ్ చేస్తాం కదండి, అప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట చిన్న సైజు ఉన్నప్పుడు. ఇలా కట్స్ లోపలికి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ లైనింగ్ మీద ఎగ్జాక్ట్ ఎంత ఉందో, ఈ డ్రెస్ ఎంత అయితే ఉందో అంతనే తీసుకోవాలండి, ఎక్స్ట్రా తీసుకోకూడదు. ఎక్స్ట్రా తీసుకుంటే మళ్ళీ ఆ కట్స్ అనేది లోపలికి వెళ్ళిపోతే ఇది ఇప్పుడు తీసేసుకోవాలండి. చూడండి నేను మార్క్ చేసింది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ మంచిగా ఇది యాజ్ ఈజ్గా ఇది ఎలా ఉందో మనం ఫస్ట్ అయితే లైన్ ఇలా గీసుకొని దీన్ని కలుపుకోవాలండి. మనం ఎక్స్ట్రా ఏదైతే పెట్టుకున్నామో అక్కడ కలుపుకోవాలన్నమాట. చూడండి 1 ఇంచ్కి ఇలాగా ఇక్కడ రౌండ్ చేసుకోవాలి, ఆమ్ రౌండ్. బ్లౌజ్కి ఏదైతే చెప్తానో అలాగే అనమాట. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్ అండి రౌండ్ మనకి.
ఆమ్ రౌండ్ వస్తుంది కదా, ఈ మధ్యలో మాత్రం 1 ఇంచ్కి తీసుకున్నాను నేను. చూడండి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలాగ రౌండ్, జస్ట్ ఇలాగ రౌండ్. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, 2 ఇంచులకి ఈ 1 ఇంచ్ ఏదైతే ఇక్కడ మార్క్ పెట్టుకున్నామో, ఇప్పుడు ఎగ్జాక్ట్ అనేది ఇక్కడికి ఉందండి. ఆ అమ్మాయి డ్రెస్ది డ్రెస్ ఫిట్టింగ్ అయితే ఇది నడుము షేప్ వస్తుంది కదండి మనకి, అక్కడికి అనమాట. ఇక్కడ నుంచి హిప్ ఇక్కడికి ఉందండి. చూడండి ఇలాగనమాట. హిప్ దగ్గరికి ఇలాగా కలిపేసుకోవాలి మనము. ఇప్పుడు ఇక్కడ హిప్ దగ్గర నేను ఎక్స్ట్రా ఏమి తీసుకోలేదండి, ఎందుకంటే ఈ కట్స్ లోపలికి వెళ్ళిపోయానని చెప్పాను కదా. మనము ఎక్స్ట్రా ఎగ్జాక్ట్ తీసేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి ఇలాగా నడుము కొలత ఇదేనమాట మెయిన్గా మనకి ఎగ్జాక్ట్ నడుము కొలత. ఇది షేప్ వస్తుంది కదండి నడుము దగ్గర మనకి. చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ 7.5 ఉందండి షేప్ దగ్గర, నడుము షేప్ దగ్గర 7.5 వచ్చింది. చూడండి ఇక్కడ కూడా 7.5నే వచ్చిందండి కరెక్ట్గా. మనం ఎగ్జాక్ట్ ఆ డ్రెస్కి ఎంత అయితే ఉందో అంత పెట్టుకున్నాను అనమాట నేను. ఇలా వేస్తే షేప్ చాలా బాగా వస్తుందండి, వాళ్ళ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనం ఇంత ఎక్స్ట్రా అవసరం లేదండి మనకి. ఆ డ్రెస్కి ఇంత ఎక్స్ట్రా ఉంది కదా, వద్దు మనకి అంత ఎక్స్ట్రా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఇది ఇప్పుడు కలుపుకోవాలండి ఇలాగా. దీన్ని మాత్రం రాను ఇందులో కలిపేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ మనకు అవసరం లేదండి, ఇక్కడ కట్స్ వస్తుందని చెప్పాను కదా నేను. ఇది చూడండి ఇంత పెద్దగా ఉందన్నమాట డ్రెస్. రెడీమేడ్ డ్రెస్సులు కదండి, పెద్దగానే వస్తాయి మనకి. ఆ అమ్మాయికి చాలా పెద్దగా అవడం వల్ల వాళ్ళు కొంచెం సైజ్ ఇది బాగుందని ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. అసలు కొలత ఇదండి. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. 2 ఇంచెస్ కూడా అవసరం లేదు, కానీ నేను మళ్ళీ ఎక్కువ అయితే మనం కట్ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నాను నేను. రాను హిప్ దగ్గర ఇక్కడ కలిపేసేయాలండి. ఇది ఇలా కలిపేసేయాలన్నమాట మనము. ఇప్పుడు ఈ కట్స్ అనేది ఇక్కడ లోపలికి వస్తుంది కాబట్టి, ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోలే కదండి నేను. ఇక్కడ కట్స్ లోపలికి వెళ్ళిపోయినని చెప్పాను కదా, ఇది లోపలికి వచ్చింది అనుకోండి మనకి, దీనికి సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు ఇంత వస్తుంది, ఇప్పుడు ఇంత వస్తుందండి మనకి. ఇది సరిపోతుంది. అప్పుడు ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న షేప్ లాగా తీయాలండి. ఇక్కడ కొంచెం ఇక్కడ పైకి కట్ చేసుకోవాలన్నమాట. కట్స్ దగ్గర కిందికి జారినట్లు లేకుండా బాగా వస్తాయి అనమాట. ఇది చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ అనమాట, నెక్. ఇది ఫ్రంట్కి వస్తుంది మనకి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ నెక్ దగ్గర కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర చేసుకున్నాక మనము ఈ చంక రౌండ్ ఏదైతే ఉందో ఆమ్ డౌన్ ఫస్ట్ 2 సేమ్ సైజుగా వచ్చేస్తాయండి అన్నట్టు తీసుకున్నాను నేను. రాను హిప్ దగ్గర ఇక్కడ కలిపేసేయాలండి. ఇది ఇలా కలిపేసేయాలన్నమాట మనము. ఇప్పుడు ఈ కట్స్ అనేది ఇక్కడ లోపలికి వస్తుంది కాబట్టి, ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోలే కదండి నేను. ఇక్కడ కట్స్ లోపలికి వెళ్ళిపోయానని చెప్పాను కదా, ఇది లోపలికి వచ్చింది అనుకోండి మనకి, దీనికి సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు ఇంత వస్తుంది, ఇప్పుడు ఇంత వస్తుందండి మనకి. ఇది సరిపోతుంది. అప్పుడు ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న షేప్ లాగా తీయాలండి. ఇక్కడ కొంచెం ఇక్కడ పైకి కట్ చేసుకోవాలన్నమాట. కట్స్ దగ్గర కిందికి జారినట్లు లేకుండా బాగా వస్తాయి అనమాట. ఇది చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ అనమాట, నెక్. ఇది ఫ్రంట్కి వస్తుంది మనకి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈ నెక్ దగ్గర కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర చేసుకున్నాక మనము ఈ చంక రౌండ్ ఏదైతే ఉందో ఆమ్ డౌన్ ఫస్ట్ 2 సేమ్ సైజుగా వచ్చేస్తాయండి, బ్యాక్ ఫ్రంట్. ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకోవాలి మనం, నెక్ కట్ చేయొద్దు. ఫస్ట్ అయితే మనం షేప్ ఏదైతే వేసుకున్నామో అది కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా కట్స్ మాత్రం ఎక్కువ పెట్టుకోకూడదండి, లోపలికి వెళ్ళిపోతాయి కట్స్. రాకపోతే డ్రెస్ బాగా అనిపించదు. అది టాప్ అనేది, టాప్కి అంత లుక్ రాదనమాట, అందుకు చెప్తున్నాండి. ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఇలాగా స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇలా తిరగకుండా ఉంటుంది.
చుట్టూ తిరిగినట్టు ముడతలు రావడము అవుతాయి కదండి, అట్లా కాకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం షేప్ తీసుకోవాలి ఇక్కడ కట్స్ దగ్గర పైకి ఇలాగ 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలండి ఇది సైడ్ కట్స్ దగ్గర, ఎందుకంటే షేపు మంచిగా వస్తుంది అనమాట. ఈ నడుము దగ్గర ఏదైతే మనం కట్స్ పెడతాం కదండి, అక్కడ ఒక కట్స్ పెట్టుకోవాలి, గుర్తుండిపోతుంది మనకి కట్స్ ఎక్కడ పెట్టుకోవాలనేది. ఇక్కడ కట్స్ వస్తాయి, ఇక్కడ కట్స్ కోసం అనమాట మనము ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా అది. ఇక్కడ నడుము షేప్ అనేది వస్తుందండి. డైరెక్ట్ డ్రెస్ని పెట్టాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఉంటే సరిపోతుంది డ్రెస్ టాప్కి. ఇప్పుడు ఇది మనకు 1/2 ఇంచ్ కుట్టులోకి పోతుంది కాబట్టి చూడండి, అమ్మాయిది 15 ఉంది, 15 ఉన్నా పర్లేదు, 14కి అయినా కట్స్ ఇక్కడ నడుము ఒక్కొక్కరికి 14కి వస్తుందండి. ఈ అమ్మాయిది అయితే 15కి పెట్టాను నేను. ఇక్కడ ఒకటి నడుము దగ్గర గుర్తుండడం కోసం పెట్టుకోవాలన్నమాట, ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ ఇవి రెండు కలిపి మనకి ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలండి. ఇక్కడ ఫిట్టింగ్, మెయిన్ ఫిట్టింగ్ ఇక్కడ వస్తుంది కదా, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అనమాట, ఇది మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్ 2 పట్టుకొని ఇలా భుజం దగ్గర, షోల్డర్ దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఒక ఖర్చు పెట్టుకొని మనము ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకసారి వేసాం కదా, అయితే ఫ్రంట్ నెక్ అయితే ఇక్కడికి ఉంది, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్. ఈ పైన ఏదైతే పెట్టుకున్నామో దీని సమానంగా కిందికి పెట్టుకోవాలండి. ఇది తీసేయాలి ఇప్పుడు, ఇది బ్యాక్ అనమాట. ఫస్ట్ బ్యాక్ నెక్ కటింగ్ చేస్తున్నాను నేను. బ్యాక్ నెక్ ఇది చూడండి, బ్యాక్ నెక్ అనమాట. ఇక్కడ కొంచెం డౌన్కి కటింగ్ చేసి బ్యాక్ తీసేస్తున్నాండి, బ్యాక్ పార్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్, ఇది కూడా రౌండే ఉందండి ఫ్రంట్ పార్ట్ కూడా. మన ఇష్టం, వేరే నెక్ పెట్టమంటే పెట్టవచ్చు, వాళ్ళు రౌండే పెట్టన్నారు కాబట్టి రౌండే పెడుతున్నాను నేను. చూడండి, రౌండ్గా మనము ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోవద్దండి, ఎక్కువ అయిపోతుంది నెక్, ఇంత సరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి కొంచెం డౌన్కి, బ్యాక్ ఎలాగైతే తీసామో ఇది కూడా డౌన్ కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కటింగ్. డ్రెస్ వేసుకొని కూడా డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది డ్రెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇదండి మనకి. డ్రెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది. చూసుకోవాలండి, ఫ్లవర్స్ అది వచ్చి ఉంటుంది కదా మనకి టాపులకి, చూసుకోవాలన్నమాట, చూసుకొని వేసుకోవాలి. ఇలాగైతే లెంత్ తక్కువ అయిపోతుంది మనకి. ఒకటి తీసేసి ఒక్క పార్టే తీసుకోవాలి ఇలాగా, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ. అలాగా సరిపోవట్లేదు కాబట్టి ఇలాగ వేసుకుంటున్నాండి నేను. మనం ఫస్ట్ అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోలేదు కదా, ఇలాగ వేసుకుంటున్నాండి. కొంచెం ఇవైతే అడ్డం ఇలాగ వస్తున్నాయి అనమాట, ఈ డిజైన్ అనేది ఇలాగ వస్తుంది. ఒకవేళ అట్లా వస్తే ఇది సరిపోవట్లేదు కదా లెంత్కి, అందుకు మనం ఇలా కూడా వేసుకోవచ్చండి, పర్లేదు. మీరు ఒకసారి చూసి వేసుకుంటే సరిపోతుంది. మనము ఇందులోనే హ్యాండ్స్ కూడా తీయాలి కదండి, చూసుకోవాలి మీరు మంచిగా. ఇందులోనే హ్యాండ్స్ కూడా తీయాలి కాబట్టి మనకు బ్యాక్ ఫ్రంట్ చూడండి డబల్ ఫోల్డింగ్ మీద వేసాను అనమాట నేను. చూడండి, ఇంకోసారి చూపిస్తున్నా. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, ఇలాగా ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా 4 ఫోల్డ్ మీద ఇలా వేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా వదిలేసాలి, ఇక్కడ హ్యాండ్స్ కావాలి కదా మనకి, అందుకనమాట. ఇంకా కూడా తక్కువ తీసుకున్నా పర్లేదండి, చిన్న సైజే కదా ఇది టాప్ అనేది. చూడండి, సరిపోతుంది. ఇంత అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి. ఇది కొంచెం కుట్టులో పోంగా అంతా సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఒక్కటే వేసేసుకున్నాండి, 2 వేయని అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ వదిలేసేసి యాజ్ టీస్ ఎంత ఉందో అంతనే కట్ చేసేసుకోవాలి మనము. ఫస్ట్ అయితే ఈ చంక దగ్గర కట్ చేసుకోవాలండి. ఈ మిగతాది చూడండి, డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇది, ఇలా ఇది తీసేసి, నేను నెక్ కట్ చేయలేదండి, కుట్టేటప్పుడు కట్ చేయాలి ఎప్పుడైనా సరే నెక్. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా కట్ చేసుకున్నాను అనమాట. కుట్టేటప్పుడు నేను నెక్ తిరిగేసుకోవాలా, లేదంటే హెమ్మింగ్ చేసుకోవాలా, ఏదన్నా లేదంటే పైపింగ్ ఏమైనా చేయాలా, అప్పుడు చేసుకోవాలి మనము, ఇప్పుడు చేసుకోకూడదు. ఇది ఫ్రంట్ డ్రెస్ది లైనింగ్ అండి.
ఇది బ్యాక్ అనమాట. నెక్ తక్కువ ఉంది కదండి, ఇది బ్యాక్. కొంచెం కిందికి పెట్టాను కదా, ఇది ఫ్రంట్. సారీ, నేను లోతు తీయడం మర్చిపోయానండి. లోతు ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్కి కొంచెం లోతు తీయాలన్నమాట. ఈ ఖర్చు ఏదైతే మనం ఎగ్జాక్ట్ పెట్టుకున్నాం కదా అక్కడ వదిలేసుకొని కొంచెం మనమే డ్రెస్ కానీ బ్లౌజ్లకు కానీ లోతు తీయాలండి, ఫిట్టింగ్ బాగుంటాయి. ఇట్లా ఉగ్గు రాకుండా బాగుంటుంది. ముడతలు అది రాదనమాట. ఇది ఫ్రంట్ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ అనమాట. మనము రాసేసుకుంటే కూడా మనకి గుర్తుండిపోతుంది. ఇది బ్యాక్ అనమాట. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అండి. డ్రెస్ టాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ కట్ చేసుకున్నాను, తర్వాత కుట్టేటప్పుడు చూసుకోవాలి మనం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ మనం ఇలా కూడా వేసుకోవచ్చు. హాఫ్ హ్యాండ్స్ కావాలి అంటే చిన్నగానే సరిపోతుంది మనకి. ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి ఇలా 4 ఫోల్డ్ మీద వేసుకోవాలండి. కొంచెం యువతలకి ఇలా జరుపుకొని కొంచెం ఇలాగా ఇప్పుడు ఇలాగా దీని డ్రెస్ హ్యాండ్స్ చూసుకుంటున్నాండి. వాళ్ళు ఇచ్చిన ఆది డ్రెస్ ఉంది కదా, ఆ హ్యాండ్స్ చూసుకుంటే సరిపోతుంది మనకి. ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ 1 ఇంచ్ మీద మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఇది ఫోల్డింగ్ చేస్తాం కదా మనం చేతి దగ్గర, హ్యాండ్ దగ్గర, అదే అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత ఒక లైన్ గీసుకోవాలి, ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు డౌన్ ఇది చూసుకున్నా సరిపోతుంది మనకి. డ్రెస్ ఎలాగో మనకి ఆది డ్రెస్ ఇచ్చారు కాబట్టి ఈ లైన్ వదిలేసుకొని, ఈ 1 ఇంచ్ లైన్ ఏదైతే ఉందో అది వదిలేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ ఒకటి ఎక్స్ట్రా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. డౌన్, హ్యాండ్ డౌన్. ఇప్పుడు ఇది కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకొని ఒక్క 2-3 బుగ్గలు పెట్టమన్నారండి, దీంట్లో కలిపేస్తున్నాను నేను. ఒక 2-3 బుగ్గలు వచ్చేలాగా పెట్టమన్నారు. కొంచెం ఎక్కువ 1 ఇంచు ఇక్కడ నుంచి బుగ్గల కోసము 1 ఇంచ్కి తీసుకుంటాను అండి నేను లెంత్. కొంచెం 1 ఇంచ్ మీద బుగ్గలు పెట్టమన్నారు, కొంచెమే లైట్గా పెడుతున్నా. ఫుల్ హ్యాండ్స్ అండి ఇది డ్రెస్ది. ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి కట్ వర్క్ పెట్టమన్నారు, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి, మనకు గుర్తుండిపోతుంది. ఇవి 2-3 ఇలాగా బుట్టలు పెట్టుకొని కుట్టుకోవచ్చు మనము. ఇది చూడండి, హ్యాండ్ ఫిట్టింగ్ ఎగ్జాక్ట్ ఇక్కడికి ఉంది మనకి. ఇది ఎగ్జాక్ట్, ఇది ఎక్స్ట్రా అనమాట 2 ఇంచెస్ మనకి. ఇది అవసరం లేదండి, సైడ్కి క్రాస్ ఇలాగా కట్ చేసేసుకోవాలి మనం. మనకు మెయిన్ ఫిట్టింగ్ ఇక్కడ కదా, ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి డ్రెస్ కటింగ్ మాత్రం, బ్లౌజ్ కన్నా ఈజీ అనమాట ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. నేను చెప్పినట్లు కటింగ్ చేసి చూడండి, కరెక్ట్గా వస్తుంది. మీ ఇంట్లో మీ పిల్లలవి ఫస్ట్ ట్రై చేసుకోవాలండి మీరు కటింగ్ చేసి. తర్వాత మనం మంది కూడా కుట్టొచ్చు, నేర్చుకొని నలుగురికి నేర్పించండి. నేను ఏదైనా ఈజీ మెథడ్లోనే చెప్తానండి కటింగ్. నలుగురికి ఉపయోగపడాలని నా ఆశ అండి. మనం చేసే పని నలుగురికి పనికి రావాలండి, మనం చేసేది ఏదైనా పని. చూడండి, ఇంత లోతు అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనం లోతు తీసేసుకుంటే ఇక్కడ బుగ్గలు పెట్టేటప్పుడు మనకి ఈజీగా అవుతుంది అనమాట.